ఈ సంవత్సరం హీట్ వేవ్ సంబంధించి ఎమర్జెన్సీ మీటింగ్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెట్టడం జరిగింది. దాంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ, ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారులు అందరూ కూడా రివ్యూ చేశారు. తెలంగాణలో మనం చూసుకుంటే నల్గొండలో 44 డిగ్రీల సెల్సియస్ వచ్చేసింది ఆల్రెడీ. ఆంధ్రప్రదేశ్ నంద్యాలలో 45 డిగ్రీల సెల్సియస్ వచ్చేసింది. ఇది మేలో రావాల్సింది ఇప్పుడే వచ్చేసింది. కాబట్టి ఎండల తీవ్రత మాత్రం ఘోరంగా ఉంది. ఈస్ట్ ఏషియా మరియు పసిఫిక్ కంట్రీస్లో ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పి యుఎన్ఓ రిపోర్ట్లు కూడా చెప్తున్నాయి. కాబట్టి అందరూ కూడా పిల్లలు మరియు ప్రెగ్నెంట్ ఉమెన్స్, ముసలి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, ప్రికాషన్స్ పాటించండి, ఎండల్లో బయటికి వెళ్ళకండి. తప్పనిసరి పరిస్థితి అయితే గొడుగులు, వేరే ప్రివెన్షన్ మెథడ్స్ను ఉపయోగించండి. ఎండల నుంచి ఇంట్లోకి రాగానే వెంటనే చల్లటి నీళ్లు, కూల్ డ్రింకులు, ఫ్రిడ్జ్ నీళ్లు, చల్లటి నీళ్లు స్నానం చేయడంలు ఇవన్నీ చేయకండి. అతి ప్రమాదకరం. అక్కడికక్కడే కుప్ప కూలిపోతారని చెప్తున్నారు. ఇట్లా చేస్తే ఒక 15-20 నిమిషాలు రిలాక్స్ అయ్యి ఆ తర్వాత బాడీ టెంపరేచర్ నార్మల్ అయిన తర్వాత మాత్రమే మీరు నార్మల్ వాటర్ తాగాలని చెప్తున్నారు. పిల్లల్ని, పెద్దల్ని అందరూ జాగ్రత్తగా చూసుకోండి. సడన్ గా వర్షం పడితే